సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం తనుజ గారు. నమస్కారం సిరి గారు. సో చాలా వరకు కూడా ఈ రెజిన్ ఆర్ట్ వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళు ఓకే మేడం మేము నేర్చుకున్నాము, మాకు ఎలా చేయడం తెలిసింది, అండ్ దాన్ని ఒకటి ప్రోడక్ట్ సేల్ చేయాలి అంటే ఎలా చేయొచ్చు అంటారు, ఒక ప్రైస్ ఎలా డిసైడ్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, మీరు చెప్పారు ఎన్నో రకాలుగా మనం ఇందులో ఐటమ్స్ని డిసైడ్ చేసుకొని వాటిని సెల్ చేసుకోవచ్చు అని. ఎలా ఏ విధంగా ఉంటుంది, అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అండ్ ఫస్ట్ మెటీరియల్ అంటారు కదా, ఆ మెటీరియల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ మెటీరియల్ నుంచి ఒక ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఏ విధంగా వస్తుంది? సో ఎవరైతే స్టూడెంట్స్ మన క్లాస్ అటెండ్ అవుతారో వాళ్ళకి అందులో మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏ మెటీరియల్స్ కొనాలి, అట్ ద సేమ్ టైం ప్రైజింగ్ ఎలా పెట్టాలి, ఈ ఐటమ్కి ఎంత క్వాంటిటీ పడుతుంది అన్నది మనం చెప్పడం జరిగింది. సో ఎవరికైతే ఆడియన్స్ చూస్తున్నారో వాళ్ళకి తెలీదు ప్రైజింగ్ ఎలా పెట్టాలి, బికాజ్ వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉండాలి కదా ఈ బిజినెస్ ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేసి. సో మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది వచ్చేసి సిలికాన్ మౌల్స్ అండి. సో రెజిన్ అన్నది ఏంటి, ఒక లిక్విడ్. సిలికాన్ మౌల్స్ అన్నది ఒక రబ్బర్. సో ఇది అచ్చండి, ఇది 6 inches రౌండ్ సర్కిల్ షేప్, డెప్త్ వచ్చేసి 50 mm డెప్త్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం రెజిన్ దీంట్లో పోస్తామో దీని యొక్క షేప్ అన్నది బయటకు వస్తుంది. ఎలా అంటే ఈ విధంగా. ఓకే. సో చాలామంది ఏమనుకుంటా జస్ట్ రెజిన్ పోసేస్తే అయిపోతుంది కానీ, బట్ ఇక్కడే ఎన్నో హార్డ్ స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ ఫైనల్ ప్రోడక్ట్ రాకముందు, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇలా సింగిల్ లేయర్ అండి ఇది. ఇలాగా మనము ఎన్నో ప్రాసెస్ చేస్తేనే మనకి ఈ ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది. సో దీనికి ఎలా ప్రైస్ పెడతారు అంటే జనరల్గా మనకి ఈ సిలికాన్ మౌల్డ్ యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది, 500 నుంచి 600 మధ్యన, బికాజ్ ఇది చాలా వెయిట్ ఉంటుంది, హై క్వాలిటీ ప్రోడక్ట్ ఇది. సో ఇది ఆల్మోస్ట్ మనం 15 to 20 times యూస్ చేయొచ్చు. సో కాబట్టి ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే 20 times మీరు ప్రోడక్ట్ అన్నది మేక్ చేయొచ్చు. ఓకే. ఎలా అండి? బికాస్ ఈ మౌల్స్ అన్నవి 15 to 20 times యూజ్ అవుతాయి మనకి. ఓహో యా. సో కాబట్టి ఇది ఒక 500 rupees మనం పెడతాము పెట్టుబడి. ఓకే. నెక్స్ట్ ఈ ఐటెం కనుక తీసుకుంటే ఈ ఫ్లేవర్స్ కాస్టింగ్ ఉంటుంది కదండి, ఇది ఒక 150, లోపల ఇంకొక 150 అండ్ ఐడిలో ఒక 150, టోటల్ ఎంత అవుతుంది 450 rupees. సిలికాన్ మౌల్డ్ ప్రైస్ ఎంత 500 ప్లస్ 450, సో 950 rupees. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎంత రెజిన్ పడుతుంది, దీంట్లో ఆల్మోస్ట్ మనకి 900 grams నుంచి 1000 grams, 1000 ఇన్ ద సెన్స్ 1 liter. 1 liter రెజిన్ కాస్ట్ ఎంత మార్కెట్లో 1500 rupees ఉంటుంది. సో 1500 rupees ప్లస్ ఈ ఐటమ్ ప్రైజింగ్ 900 ప్లస్ 1500 ఎంత అండి 2450 rupees. సో టోటల్ ప్రోడక్ట్ కాస్ట్ మీకు 2050 rupees. అండ్ మీరు ఇంత కష్టపడ్డారు, ఇంత టైం టేకింగ్, సో దానికంటూ కొంత అమౌంట్ యాడ్ అవుతుంది కదా, అది మనము 30 to 40% మార్జిన్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్ అవుట్పుట్ ప్రైస్ ఎంత ఉంటుందంటే 3500 అండి. సో 3500కి మనం ఈ ప్రోడక్ట్ అమ్మితే ఏదైతే పైన లాభం ఉంటుందో 1000 rupees, అది మన ప్రాఫిట్ అన్నమాట. సో ప్రైజింగ్ అన్నది ఒక ప్రోడక్ట్ మేక్ అయితే అలా డిసైడ్ అవుతుందండి. సో చాలామందికి ఒక డౌట్ అంటూ క్లియర్ అయితే అయి ఉంటుంది. సో ఈ బిజినెస్ ఎందుకు ప్రాఫిటబుల్ అంటే మనం ఏదైతే హార్డ్ వర్క్ అక్కడ చేస్తామో మేకింగ్ ఛార్జ్ అన్నది దీంట్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ అలానే మీరు చూసుకుంటే రెజిన్ అన్నది చాలా కాస్ట్ ఎక్కువ. సో కాబట్టి మనకి రెజిన్ ఐటమ్స్ అన్నవి చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఏదైతే ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెసరీస్ తీసుకుంటారు, ఇందాక మీకు నేను చెప్పాను కదా ఈ మౌల్డ్ కొంటారు, బట్ మీరు ఎన్నిసార్లు ఐటమ్ చేసుకోవచ్చు, 20 times చేసుకోవచ్చు. సో సిలికాన్ మౌల్స్ అన్నది రేరెస్ట్ కేస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. 1 time ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు రీపర్చేసింగ్ ఏంటిది, రెజిన్ మాత్రమే. మీరు రెజిన్ కొనుక్కొని మౌల్స్లో పోసుకొని మీరు చేసుకోవచ్చు, నచ్చిన డిజైన్, నచ్చిన కలర్స్ అవన్నీ. సో కాబట్టి మౌల్స్ ఎప్పుడు ఈ షేప్ దొరికితే మనకి డిఫరెంట్ షేప్స్ కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. దీంట్లో మీకు హార్ట్ షేప్, స్క్వేర్ షేప్, సర్కిల్ షేప్, హార్ట్ షేప్,
నెక్స్ట్ హెక్సగాన్ షేప్, రెక్టాంగిల్, అలా మీకు రకరకాలుగా దొరుకుతాయండి. సో మీకు క్లయింట్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు ప్రోడక్ట్ అనేది మేకింగ్ చేసుకోవాలి. అలానే ఫోటో ఫ్రేమ్స్కి కూడా ఇలానే చేసుకుంటాము, క్లాక్ అయినా ఇలానే చేస్తాము. అండ్ చాలామంది భయపడతారు, అసలు ఈ రెజిన్ ఆర్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుందా లేకపోతే రాదా అనేసి. సో ఫస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి మీకు పెద్ద హ్యూజ్ అమౌంట్ అయితే ఉండదండి, ల్యాక్స్లో కాదు కదా, జస్ట్ మీకు ఒక 30,000 to 50,000 ఉంటే సరిపోతుంది. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెజిన్ ఆర్టిస్ట్ అవ్వాలంటే 30,000 to 50,000 ఉంటే సరిపోతుంది. దాంతో మీరు 1 lakh 2 lakhs అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మీరు విన్నారు కదా ప్రైజింగ్ ఎలా పెట్టాలి ఏంటి అని. అండ్ చాలామంది కొంతమంది ఏంటంటే నేర్చుకొని వదిలేస్తారండి. అలా నేర్చుకొని వదిలేస్తే కనుక మీకు ప్రాఫిట్స్ అన్నవి కనిపించవు. ఖచ్చితంగా దాని తగ్గట్టు హార్డ్ వర్క్ మీరు చేయాలి, దాని తగ్గట్టు మీకు ఆర్డర్స్ అన్నవి రావాలి. మినిమం మీకు మంత్కి 5 to 10 ఆర్డర్స్ వస్తే కనుక 50,000 to 60,000 మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో చాలామందికి డౌట్ రావచ్చు, ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి అనేసి. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలీదు మార్కెటింగ్ ఎలా చేయాలి అండ్ ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, మనకి క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి అని. సో ఎవరైతే మన కోర్స్లో జాయిన్ అవుతారో వాళ్ళకి కంప్లీట్గా ఎలా మార్కెటింగ్ చేయాలి, క్లయింట్స్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది కూడా మేము చెప్తాము. సో కాబట్టి డైరెక్ట్గా మీరు రిజిస్టర్ అయితే సరిపోతుంది, కిట్తో సహా మనమే ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి రెజిన్ ఆర్ట్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. అండ్ దాంతో పాటు ఎవరైనా కూడా కంప్లీట్గా కోర్స్ నేర్చుకోవాలి అన్నా, వర్ణమాల గురించి కూడా తెలుసుకోవాలి అన్నా, అండ్ రెజిన్ ఆర్ట్ ద్వారా ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.